ఆర్థికపరమైన ఇబ్బందులొస్తాయి. భరించలేని పరిస్థితులొస్తాయి. ఒకప్పుడు బానే బతికారు. అనుకోకుండా నష్టమొచ్చింది. నష్టం వస్తే వచ్చింది. అప్పుల పాలైపోయారు. అప్పుల్లో కూరుకుపోయారు. వీళ్ళ ఆదాయం చూస్తే ఏమి కనపడదు. అప్పులు చూస్తే ఎన్నున్నాయి. మరి అప్పులెలా తీరుస్తారు? బతకాలంటే ఈ రోజుల్లో అంత తేలికేం కాదే. ఎలా బతకడం? అని ఎంతో మదన పడుతూ ఉంటారు. ఇంకా కొంతమందికి అప్పులు చేయడం వల్ల అప్పు ఇచ్చిన వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువుంటుంది. కొంతమంది దౌర్జన్యం కూడా చేస్తారు. బెదిరిస్తారు. వాళ్ళ మాటలంటూ ఉంటారు. అయి తట్టుకోలేరు. ఆడు వార్నింగ్‌లిచ్చి ఎళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయినప్పటి నుంచి అయ్యే ఆలోచనలు. ఎలాగా? ఎలాగా? అయోమయం అర్థం కాదు. ఆ జీవితం ఎలా గడుస్తుందో తెలీదు. ఎంత భయపడుతూ ఉంటారంటే అంత భయపడతారు. అందుకే పత్రి గారు ఈ సబ్జెక్ట్ చెప్పారండి మనకి. ఆత్మజ్ఞాని జరిగేదాన్ని జరగనిస్తాడు. దేనికి భయపడడు. ఇదెందుకు అంటే జ్ఞా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి? దీనికోసమే సంపాదించాలి. ఈ లాభాలన్నీ పొందడం కోసమే జ్ఞానం సంపాదించుకోవాలి.